అందరికీ నమస్కారం. 10,000 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా అందరికీ మరొక్కసారి మనఃపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా కాలం నుంచి పోస్ట్ చేస్తున్నా కానీ ఈ మధ్య కాలంలోనే చాలామందికి రీచ్ అవుతున్నాయండి. వీడియోలు ఈ మధ్య కాలంలోనే చాలామందికి రీచ్ అవుతున్నాయి. ప్రీవియస్‌గా జర్నలిస్ట్‌గా చేశాను. చాలా కాలం పెద్ద పెద్ద చోట్ల చేశాను. ఆ తర్వాత పబ్లిక్ సర్వీస్‌లోకొచ్చాను. అప్పటినుంచి విస్తృతమైన ప్రపంచాన్ని చూస్తూనే ఉన్నాం. రోజు రకరకాల సంఘటనలు చూస్తూనే ఉన్నాం. స్టడీ చేస్తూనే ఉన్నాం. డిఫరెంట్ రోల్స్‌లో పని చేస్తూనే ఉన్నాం. గొప్ప గొప్ప వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాం. వాళ్ళిచ్చిన అపారమైన అనుభవం, ఇంకా రెగ్యులర్‌గా ప్రపంచం నుంచి మనం గ్రాస్ప్ చేసే అనుభవం ఇవన్నీ కలిపి అటు హెల్త్ ఫ్యాక్ట్స్ అండి. డైలీ లైఫ్‌లో చాలా విషయాలు మిస్ అయిపోతున్నాం మనం. చాలా ముఖ్యమైన విషయాలు మిస్ అయిపోయి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం. అలాగే హ్యాబిట్స్ అండి. చిన్న చిన్న అలవాట్లు అద్భుతమైన ప్రయోజనాన్ని, జీవితం మొత్తాన్ని మార్చేస్తాయని, అవే చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ మొత్తం జీవితాన్ని పడేసేస్తాయి అనే ఆలోచన ఉంది. అది నేను స్ట్రాంగ్‌గా నమ్ముతాను కాబట్టి అవి కూడా ఏ హ్యాబిట్స్ అయితే ఉపయోగపడతాయి అవి కూడా షేర్ చేస్తున్నాను. అలాగే నాకు ఇష్టమైంది ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండి. ఎడ్యుకేషన్‌లో మనం చేస్తున్న పొరపాట్లు, ఏ రకంగా ఉంటే ఎడ్యుకేషన్ బావుంటుంది, ఏం చదువుకుంటే బావుంటుంది, రేపటి రోజు అందరికీ ఉద్యోగాలు అవసరమే కదండీ! ఏం చదివితే ఉద్యోగాలొస్తాయి, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్‌లో ఇస్తున్నాం. మరొక్క చదువు ఉంటేనే సరిపోదు కదండీ! స్కిల్ కావాలి. ఈరోజు ప్రపంచం అంతా స్కిల్ చుట్టూ నడుస్తోంది. మరి ఏ స్కిల్ నేర్చుకోవాలి? కొత్తగా ఎమర్జ్ అవుతున్న ట్రెండ్స్ ఏంటి? ఏ స్కిల్ సెట్ ఉంటే మనిషి బాగుపడతాడు? ఎక్కువ జీతాలతో స్థిరపడతారు. ఇలాంటివి కూడా ఇస్తున్నాం. ఇంతకుముందు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వాళ్ళు, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కూడా నాతో కంటెంట్ చేయించుకుంటూ ఉంటారు. మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి కూడా. సో, ఈ స్కిల్ రిలేటెడ్ కూడా ఎక్కువ కవర్ చేస్తున్నాం. అలాగే వీటితో పాటు డైలీ ఇష్యూస్ అండి. సమాజంలో చాలా జరుగుతూ ఉంటాయి. మనల్ని డిస్టర్బ్ చేసేవి ఉంటాయి. మనల్ని బాగు చేసేవి ఉంటాయి. అయి ఫిల్టర్ పెట్టుకోవాలండి. మరి ఫిల్టర్ పెట్టుకోవడం తెలియట్లేదు. పరమ చెత్త, పనికిమాలిన చెత్తంతా కూడా ఇక్కడికొచ్చి గుప్పించేస్తున్నారు. మన నెత్తి మీద పోసేస్తున్నారు. మన బుర్ర పని చేయనివ్వకుండా పోతున్నారు కదా! ఆ విషయాల గురించి కూడా కాస్త డిస్కస్ చేసుకొని, మంచి విషయాలు మాత్రమే, పనికొచ్చే విషయాలు మాత్రమే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 10,000 మంది ఈ రోజుకొచ్చారు. త్వరలోనే 1,00,000 మంది అవుతారని, తర్వాత మిలియన్ మంది చూస్తారని, మంచి కంటెంట్ కదా! మంచి విషయాలు కదా! అందరికీ పనికొస్తాయి కదా! అని ఆశిస్తున్నాను. మన వాళ్ళకి కూడా దయచేసి షేర్ చేయండి. ఫాలో అవుతూ ఉండండి. మన వాళ్ళని కూడా ఫాలో అవ్వమని చెప్పండి. మంచి విషయాలు మీకోసం షేర్ చేస్తాను. ఖచ్చితంగా మంచి విషయాలు మాత్రమే షేర్ చేస్తాను. మరొక్కసారి అందరికీ కూడా ధన్యవాదాలు.